హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, బ్లింకిట్ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఈ రోజే రావడం జరిగింది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. దీనికి బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేసి నెలకు 22,000 వరకు జీతం అయితే ఉంటుంది. అండ్ సో ఈ జాబ్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేయండి. సో ఇక్కడ జాబ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే బ్లింకిట్ నుండి అయితే వచ్చింది. అంటే మీరు బ్లింకిట్లో అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ అసిస్టెన్స్ ఎగ్జిక్యూటివ్. అంటే కంపెనీ వచ్చేసి బ్లింకిట్ అన్నమాట. అండ్ లొకేషన్ వచ్చేసి రిమోట్ జాబ్. అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. 22,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. అలాగే మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఈ ఇన్సెంటివ్స్ అనేది మీ వర్క్ పెర్ఫార్మెన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మినిమం క్వాలిఫికేషన్ అయితే 12th పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పారు. అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే చాలా బాగా వచ్చి ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, టైపింగ్, ఈమెయిల్ అండ్ ఎంఎస్ ఆఫీస్. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. లైక్ టైపింగ్ అయినా, ఈమెయిల్ పంపించడం అయినా, ఎంఎస్ ఆఫీస్ వర్క్ కూడా వచ్చి ఉండాలి. ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ అండ్ పవర్ బ్యాకప్. అంటే ఇక్కడ మీకు వచ్చేసి ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా ఉండాలి. దాంతోపాటు వైఫై కనెక్షన్ కూడా ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎనీ సిటీ ఇన్ ఇండియా ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు మినహాయించి అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్, హోమ్ మేకర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్, హోమ్ మేకర్స్ అండ్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్. అంటే అసలు ఏం వర్క్ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సపోర్ట్ కస్టమర్స్ విత్ ఆన్లైన్ ఆర్డర్స్ అసిస్టెన్స్ ఇంక్లూడింగ్ స్టేటస్ అప్డేట్స్, క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్స్. అంటే బ్లింకిట్ ఆన్లైన్ ఆర్డర్స్కి సంబంధించి కస్టమర్లకు ఆర్డర్ స్టేటస్ చెప్పడం, ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడం అండ్ రీఫండ్కి సంబంధించిన క్వరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆన్లైన్లో బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో ఆర్డర్ని మనం చెక్ చేయాలన్నమాట. అండ్ అలాగే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే కనుక ఆ ప్రాసెస్ని కూడా మనం చూడాలి. అండ్ రిఫండ్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ కాల్ చేస్తే కనుక మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. రెస్పాండ్ టు క్వరీస్, చాట్ అండ్ కాల్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ టైమ్లీ మేనర్. చాట్ ద్వారా అండ్ కాల్స్ ద్వారా అయితే కస్టమర్ క్వరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్. అంటే కస్టమర్తో జరిగిన ఇంటరాక్షన్ అయితే కరెక్ట్గా రికార్డ్ చేయాలి. అడ్హెర్ టు షిఫ్ట్ షెడ్యూల్స్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే షిఫ్ట్ టైమింగ్స్ని అయితే మంచిగా పాటించాలి అండ్ కంపెనీ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం. అండ్ ఎక్స్లేట్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ప్రాంప్ట్లీ త్రూ ప్రాపర్ ఛానల్స్. అంటే ఏమైనా రిజాల్వ్ కానీ ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కాలేదనుకో సీనియర్స్కి మాత్రం ఎక్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ అవర్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి వీకెండ్స్లో కూడా. అండ్ ఫుల్ టైం ఉంటుంది. 9 hours ఒక రోజులో మీరు 9 గంటలు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6 days వీక్. ఆ 9 గంటల్లో బ్రేక్ కూడా ఉంటుంది. అంటే 8 hours వర్క్ చేయాలి అండ్ 1 hour బ్రేక్ అయితే ఇస్తారు. అంటే వారంలో 6 రోజులు వర్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫిక్స్డ్ మంత్లీ పే ప్లస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. మంత్లీ శాలరీ అనేది అయితే ఫిక్స్డ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇన్సెంటివ్స్ విషయానికి వస్తే అది మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ నో ఇన్వెస్ట్మెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. మీరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఆన్బోర్డింగ్. అంటే బ్లింకిట్ కంపెనీ వాళ్ళే ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆన్బోర్డ్ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ సపోర్ట్ త్రూ పార్ట్నర్స్ లైక్ డునిఫ్ అండ్ వర్డ్రాక్. అంటే ఇక్కడ డునిఫ్ అండ్ వర్డ్రాక్ వంటి పార్ట్నర్స్ కంపెనీ ద్వారా అయితే స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని అవసరాన్ని బట్టి అని చెప్తున్నారు. జెన్యూన్ ఆపర్చునిటీ, నో అప్రెంట్ ఫీజ్ అండ్ డైరెక్ట్ హైరింగ్ అనమాట. అంటే ఇక్కడ చూడండి అది వచ్చేసి జెన్యూన్ ఆపర్చునిటీ అని అంటున్నారు. అండ్ ఇలాంటి ఫీజ్ కూడా లేదు అండ్ డైరెక్ట్ హైరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే రెజ్యూమ్ స్క్రీనింగ్ చేస్తారు. అంటే మీ రెజ్యూమ్ అయితే చెక్ చేస్తారు. అండ్ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది త్రూ వాయిస్ ఆర్ వీడియో. అంటే ఇంటర్వ్యూ అనేది వాళ్ళు ఫోన్లో ఆర్ గూగుల్ మీట్ ద్వారా అయితే కండక్ట్ అనేది చేస్తారు. ఒకవేళ ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేస్తారు. లైక్ 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, మీ ఆధార్, ఐడి ప్రూఫ్స్ అన్నీ చెక్ చేస్తారు. అండ్ తర్వాత క్విక్ ఆన్బోర్డింగ్, స్టార్ట్ వర్కింగ్ రైట్ అవే. అంటే వాళ్ళకి వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళైతే కావాలి. వై దిస్ రోల్ అని ఉంది. అండ్ ఎందుకు ఈ రోల్నే చూస్ చేసుకోవాలంటే ఇక్కడ బ్లింకిట్ అనేది గ్రోయింగ్ నెంబర్ 1 ఈ-కామర్స్ బ్రాండ్ కాబట్టి. అండ్ ఇక్కడ ఇది రిమోట్ స్టెబిలిటీ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఉమెన్ ఫ్రెషర్స్ అండ్ కెరియర్ స్టార్టర్స్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ ఇమ్మీడియట్ ఓపెనింగ్స్. అంటే ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే జాబ్కి ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే షార్ట్కట్లో ఇచ్చారు. శాలరీ గురించి అండ్ జాబ్ టైప్ పైన చూసాం కదా, ఇది ఫుల్ టైం ఉంటుంది. అండ్ వర్క్ మోడ్ అయితే రిమోట్ ఆప్షన్ అన్నట్టు. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉంటుంది.
అండ్ ఇక్కడ చూడండి అప్లై బిఫోర్ August 25th 2026 అని చెప్పారు, డేట్ అయితే మెన్షన్ చేశారు. సో దానికంటే ముందే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక నోటీస్ అయితే ఇచ్చారు, ఇంపార్టెంట్ నోట్. వి నెవర్ చార్జ్ ఎనీ ఫీజ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది హైరింగ్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ మనీ రిపోర్ట్ టు ఇట్. వీళ్ళైతే ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మనీ అనేది అడిగితే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి అయితే రిపోర్ట్ చేయండి అని చెప్పారు. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఇచ్చాను. సో అక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు మొత్తం జాబ్ డీటెయిల్స్ వస్తుంది. ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చూసుకోండి, చదవండి. తర్వాత అక్కడ రీడ్ ఫుల్ డిస్క్రిప్షన్ అండ్ అప్లై అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి. లైక్ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కరెంట్ సిటీ, ఎడ్యుకేషన్, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ వివరాలు అయితే సబ్మిట్ చేయండి. ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాతకి 2 to 4 డేస్లో అయితే కంపెనీ నుంచి కాంటాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.